హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 34. మీ ఆయనకి నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేదన్నావుగా? మళ్ళీ ఉద్యోగం చేయిస్తున్నాడేం? అని శాంత అడిగింది ఒకసారి. ఒకరు చేయించేదేమిటి? డబ్బు చాలడం లేదు కాబట్టి నేనే చేస్తున్నాను అంటూ అంతా తన ఇష్టం మీదే జరుగుతున్నట్టు దబాయించేసింది హేమ. ఈవిడ ఇలా చెప్పుకుంటోంటే ఆయన ఇంకోలా చెప్పేవాడు. అప్పుడప్పుడు ఆడవాళ్ళు బయటకొచ్చి ఉద్యోగాలు చెయ్యవలసిందే. లేకపోతే వంటింటి కుందేళ్లలా ఇళ్లల్లో ఎంతకాలం కూర్చుంటారు? నా మిసెస్‌ని ఉద్యోగం చెయ్యమనే అంటాను అనడం మొదలుపెట్టాడు. అతని దగ్గర చాలా కిలాడి లక్షణాలున్నాయి. ప్రతి చిన్న విషయానికి పెద్ద గడుస్తనంతో ప్రవర్తిస్తాడు. చీటికి మాటికి పోట్లాటలు వేసుకోడు. చదువుకున్న ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో కొన్ని జాగ్రత్తలు గ్రహించుకున్నాడు. నిజంగా కోపం రావలసిన సందర్భాల్లో కూడా కోపం తెచ్చుకోడు. తను చాలా సహనశీలుడైనట్టు పెళ్ళాన్ని చిన్న చిన్న ఇంగ్లీషు తిట్లతో విసుక్కుని ఊరుకుంటాడు. ఎప్పుడన్నా నెలకోసారి కాఫీ కలుపుకోవడానికో, మంచినీళ్లు ముంచుకోవడానికో వంటింట్లో కాలు పెడుతూ ఉంటాడు. డబ్బు దొరక్క హేమ ఆఫీస్ నుంచి రావడం ఆలస్యమైతే కాస్త కుక్కర్లో అన్నం పెట్టడమో, పంపులో నీళ్ళొస్తే పట్టడమో చేస్తాడు. ఆ పని చెయ్యబోతుండగా హేమ వచ్చేసిందంటే మాత్రం ఎక్కడివక్కడ పడేసి ముందు గదిలోకి పోయి సిగరెట్ వెలిగించుకుని కూర్చుంటాడు. భర్తగారు చేసే ఆ మాత్రం పనికే హేమకి బోలెడు గొప్ప. అవసరమైతే మా వారు అన్ని పనులు చేస్తారు అంటూ ఉంటుంది. అవసరమైతే అట. అవసరమే రానివ్వవుగా నువ్వు అని శాంత వెటకారం చేస్తుంది. ఆయన పని చేస్తుంటే నాకే జాలేస్తుందే పాపం. నువ్వు పని చేస్తుంటే మాత్రం ఆయనకి జాలెయ్యదు పాపం. భార్యాభర్తల అనురాగం నీకేం తెలుస్తుందిలే నీ మొహం అనే బాణంతో ఎదుటివాళ్ల పాయింట్లన్నీ ఎగరగొట్టేశాననుకుంటుంది హేమ. ఒకసారి శని ఆదివారాల్లో హేమ ఒక్కతే వచ్చింది పుట్టింటికి. అతను రాలేదు. హేమ తిరిగి వెళుతూ ఒకసారి మా ఇంటికి రావే శాంత, నువ్వెప్పుడూ రావు అని శాంతని తనతో తీసుకువెళ్ళింది. ఇద్దరూ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా ఎలా ఉండాలో అలా ఉంది. ముందు గదిలో బల్ల మీద వేరుశనక్కాయల తొక్కులు, బాత్రూంలో విడిచిన బట్టలు, వంటింట్లో స్టవ్ దగ్గర కోడిగుడ్డు గుల్లలు, పొంగిన పాలు, అన్నం మెతుకులు, నానా చీదరగా ఉంది. చెల్లెలు ముందు తన పరువు పోయినట్టు హేమ మొగుడిని గురించి మొదట కాస్త విసుక్కుంది. ఏం పని మీద తొందరగా వెళ్ళారో అంటూ గబగబా అన్నీ సర్దడం మొదలుపెట్టింది. అంతలో అతను వచ్చాడు. నువ్వొచ్చేస్తావు కదా అని బద్ధకం వేసి అలా వదిలేశాను హేమ. ప్లీజ్ ఏమీ అనుకోకు అన్నాడు ఇంగ్లీష్లో. ఆ ఇంగ్లీషు ముక్కలకి చల్లబడిపోయింది హేమ. పోనీలేండి 10 నిమిషాల్లో సర్దేస్తాను. ఎంతసేపు కావాలి? అని అతని జవాబుకి బాధపడ్డం పోయి, పైగా అతన్ని బాధపడొద్దన్నట్టు మాట్లాడింది. ఆ పనికి 10 నిమిషాలే అయ్యేటట్టయితే ఆ పని అతను చేసినా 10 నిమిషాలే అయ్యేదిగా. 10 నిమిషాల పనికే ఒళ్ళు దాచుకోవాలా? పుట్టింటికి వెళ్ళిన పెళ్ళామే వచ్చి ఇతను తిని పోసినదంతా ఎత్తాలా? పెళ్ళాం వచ్చేప్పటికి ఇల్లంతా సర్ది నీట్‌గా ఉంచకూడదూ? భర్తకి ఒక్క పూటన్నా పని లేకుండా చెయ్యకూడదూ? నువ్వొచ్చి చేస్తావని వదిలేశాను అని అతను అనటం, పోనీలెండి అని ఈవిడ అనటం, వాళ్ళ మాటలు వింటే శాంతకి ఆశ్చర్యం వేసింది. అంతలో అతను భార్యని గదిలోకి పిలిచాడు. హేమ ప్లీజ్ ఒక్కసారి రా. ఇప్పుడే వెళుదువుగాని కమాన్ అంటూ. హేమ వంటింట్లోంచి వెళ్ళింది. వెళ్ళగానే పెద్దగా నవ్వులు. అబ్బా ఉండండి, వదలండి, మరీ చిన్నపిల్లలైపోతున్నారు బాబూ అంటూ యువతులకి వినపడేలా ముద్దు ముద్దు మాటలు. శాంతకి కూర్చోబుద్ధి కాలేదు. వీధిగేటు దగ్గరికి వెళ్ళి కాసేపు నించుంది. చిన్నక్క నేను వెళుతున్నానే అని గట్టిగా ఒక కేక పెట్టి బయటపడింది. హేమ బయటికి వచ్చేప్పటికే శాంత దూరంగా వెళ్ళిపోతూ కనిపించింది. అంతా పిచ్చివేషం దీనికి అని హేమ నవ్వుకుంటూ తలుపులు వేసేసి లోపలికి వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్ళిపోవడం హేమకి ఇష్టంగానే ఉంది. అంతకుముందే భర్తగారు మీ చెల్లెలు ఎందుకు తీసుకొచ్చావు? కామన్ సెన్స్ లేదు నీకు అని విసుక్కున్నాడు ఇంగ్లీష్లో. తను 2 రోజులు లేకపోవడం వల్ల తన ఎడబాటు భరించలేక తమ మధ్య మూడో మనిషి అడ్డు కదా అని అలా అంటున్నాడని మురిసిపోయింది హేమ. ఏ విషయానికి భర్తతో ఘర్షణకు దిగదు హేమ. అందరి కాపురాల్లోనూ ఏవేవో కోపాలు, కలహాలు ఉంటాయి కానీ తమ కాపురంలో అలాంటివేమీ ఉండవలసిన అవసరమే లేదని అనుకుంటూ ఉంటుంది. అది అబద్ధమని ఎన్నిసార్లు రుజువైనా ఆ నిజాన్ని చూడటానికి ఇష్టపడదు.
వాళ్ళ పెళ్ళయ్యేప్పటికి సురేంద్ర దగ్గర ఎప్పటిదో పాత సైకిల్ ఒకటి ఉండేది. 4 ఏళ్ల నుంచి అది ఇంట్లో ఓ మూల పడి ఉంది. ఆ ఇంటికి హేమ వెళ్ళాక కూడా 6 నెలల వరకు దాని మాట ఎవ్వరూ ఎత్తలేదు. ఒకరోజు ఇస్త్రీ బట్టలు ఉతికే చాకలి కుర్రాడు ఆ పాత సైకిల్ చూసి హేమని నాకివ్వండమ్మా, బాగు చేయించుకుంటాను అని అడిగాడు. హేమ వెంటనే అలాగే తీసుకువెళ్ళు అంది. ఇల్లు ఖాళీ అవుతుందిలే అని సంతోషించింది. కాస్త కీర్తి వచ్చే పనైతే 10 రూపాయలు నష్టపోయినా చేసేస్తూ ఉంటుంది. ఆ కుర్రాడు సంబరపడిపోతూ వెంటనే రిక్షా తెచ్చుకుని ఆ డొక్కు సైకిల్‌ని దాని మీద పడేసుకుని తీసుకుపోయాడు. భర్తగారు వచ్చాక ఆ సంగతి చెప్పడానికి హేమ కొంచెం జంకింది. కాఫీ ఇచ్చి సరసాల మధ్య నేను పని చేశానండి అని మొదలుపెట్టి జరిగిన సంగతి చెప్పింది. అతనికి బాగా కోపం వచ్చింది. కానీ మామూలుగా ఉన్నట్టు కనబడ్డాడు. అయ్యగారిని అడిగి చెబుతాననకపోయావా? రేపు తీసుకువెళ్ళేవాడు. ఇంతలో ఏం ముంచుకుపోయింది? అని విసుక్కున్నాడు. పాతదే కదా, మీరేమీ అనరనుకున్నాను అని హేమ వినయంగా సంజాయిషీలిచ్చింది. ఇప్పుడు మాత్రం కాదన్నానా? అయినా నన్నడిగి చెయ్యాలి హేమ ఏ పని చేసినా అన్నాడు. ఆ బొక్కి వస్తువుని దానం చెయ్యటానికి అతనికి అభ్యంతరం లేదు కానీ, ఆ దానం చేసిన కీర్తి అమ్మగారికి రాకూడదు. అయ్యగారికి రావాలి. తుక్కు సామాను బయట పారేసే స్వాతంత్ర్యం కూడా అమ్మగారికి ఉండకూడదు. అయ్యగారికే ఉండాలి. పోనీ వాణ్ణి తెచ్చెయ్యమంటాలెండి అని హేమ కళ్ళనీళ్లు పెట్టుకుంది. హేమ, యూ ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ అని నాజూగ్గా మందలిస్తున్నట్టు ఇంగ్లీష్లో తిట్టి, మా ఫ్యాక్టరీలో ఒక వర్కర్కి ఇస్తానన్నాను దాన్ని. నన్ను అడగకుండా నువ్వీ పని చేశావు. ఇప్పుడెలా అయిందో చూడు అని కొత్త పాయింట్ లేవదీశాడు. ఆ మాటలు హేమ నమ్మలేదు. నమ్మినట్టు మొహం పెట్టింది. నమ్మాలని కూడా ప్రయత్నించింది. అయ్యో! అలాగా! ఇంత తెలివిమాలిన పని చేశానేమిటి? ఇప్పుడెలాగా? మీతో ఒక్క మాట చెప్పి చేస్తే ఎంత బాగుండేది అని నొచ్చుకోవడం ప్రారంభించింది. అదే నేననేది. పోనీలే, ఫర్వాలేదులే, వాడికి ఐదో పదో పడేస్తాను. నా వల్లే మీరిచ్చిన మాట తప్పవలసి వచ్చింది. డోంట్ వరీ హేమ. మొహం అలా పెట్టుకున్నావేమిటి? ఏది నవ్వు? నవ్వు, నీ నవ్వు చూడకపోతే నాకు మతిపోతుంది అంటూ ఆ భర్తగారు భార్యని కౌగిట్లోకి తీసుకున్నాడు. ఛీ పొండి అని ఆ భార్యమణి భర్త గుండెల్లో తలదాచుకుంది. సైకిల్ సంఘటన లాంటివన్నీ హేమ దృష్టిలో ప్రణయ కలహాలు. ఆ సైకిల్ ఉదంతం అంతా హేమ తల్లికి చెప్తుంటే వింది శాంత. తల్లి కూడా హేమనే చివాట్లు పెట్టింది. అతన్ని అడగకుండా అంత చొరవ చేసినందుకు. మా మధ్య ఎప్పుడన్నా కాస్త కోపాలు వచ్చినా వెంటనే నవ్వేసుకుంటాం బాబూ. మాట్లాడుకోకుండా 10 నిమిషాల కన్నా ఉండలేం. నా మొహం చూస్తేనే ఆయన కరిగిపోతారు. ఆయన మొహం చూస్తే నేను మెత్తబడిపోతాను అని తన ప్రేమ సామ్రాజ్య విశేషాలు తల్లికి చెబుతూ ఉంటుంది హేమ. శాంతకి ఎంత చేదరో ఆ మాటలన్నీ. కడుపులో వికారబెట్టినట్టు అవుతుంది. ఒకసారి సురేంద్ర సెలవు పూట అత్తగారింట్లో ఫలహారాలు భోంచేసి బద్ధకంగా పడుకుని హరిని పిలిచి తన ఫ్రెండ్‌కి ఒక 1000 రూపాయలు ఇచ్చి రమ్మని డబ్బు అతని చేతికిచ్చి పంపించాడు. హరి సిటీ బస్‌లో జాగ్రత్తగానే ఉన్నాడు కానీ, దొంగలు అంతకన్నా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి, వాళ్ళు హరి జేబులో ఉన్న డబ్బు తమ జేబులోకి మార్చుకున్నారు. బస్సు దిగి చూసుకున్నాక డబ్బు పోయిందని తెలిసి, హరి భయపడిపోయి సాయంత్రం దాకా ఎక్కడెక్కడో తిరిగి, అప్పటికి ఇంటికొచ్చి భయపడుతూ తల్లికి చెప్పాడు. విషయం అందరికీ తెలిసింది. సురేంద్ర ఒక కిలాడి నవ్వు నవ్వి, పోనీలే ఏం చేస్తాం అని ఇక తనకేం పట్టనట్టు ఊరుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, హేమ ఆయన ఫ్రెండ్‌కి డబ్బు వెంటనే పంపేయాలి నాన్న అని ఏడుపు మొహం పెట్టింది. డబ్బు తమ్ముడే పోగొట్టాడు కాబట్టి నువ్వే చెల్లించుకో అని చెప్పడం అన్నమాట అది. తండ్రి మారు మాట్లాడకుండా డబ్బు తీసి కూతురికిచ్చాడు. ఆ సంగతంతా జరుగుతూంటే శాంత తల్లితో ఆ డబ్బు నాన్నెందుకివ్వాలి అని వాదం వేసుకుంది. అదేమిటే, మనవాడు పోగొడితే వాడు పోగొట్టాలని పోగొట్టాడా? దొంగలు తీసేశారు. అయితే మాత్రం అతని తమ్ముడు పోగొడితే ఏం చేసేవాడు? అది వేరు అని తల్లి నిట్టూర్చింది. అంతలో హేమ అక్కడికి వచ్చి చెల్లెలి మాటలు విని, నాన్న ఇస్తే నీకేం నష్టం మధ్య అంది కోపంగా. నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చాడు నాన్న. అసలు నాన్నెందుకు అడగాలి నువ్వు? అతని తమ్ముడు పోగొడితే ఆ నష్టం అతను భరించడా? నీ తమ్ముడు పోగొడితే నువ్వు భరించు. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావుగా, నాన్న దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి? వాడికి ఒక పని అప్పచెప్పి పంపినప్పుడు దాని మంచి చెడ్డలు మీరే భరించాలి అని వాదించింది లాయర్ శాంత.
చూడమ్మా దీని మాటలు అని హేమ తల్లిని సాయం తెచ్చుకోబోయింది. తల్లికి కూడా అల్లుడు చేసిన పని కష్టంగానే ఉంది. అంత డబ్బు వాడి చేతికిచ్చి పంపకపోతే ఆయన వెళ్ళి ఇచ్చుకోకూడదు అని అంతకు ముందే కొంచెం గొణిగింది. ఆయన చేతిలో పోతే ఆ కష్టం ఆయనే పెట్టుకునేవాడు కదా అని ఆవిడకి అర్థమైంది. అంతా అయ్యాక ఇక చేసేదేముంది. కూతురు తండ్రిని అడిగేసింది. తండ్రి ఇచ్చేశాడు. ఆ డబ్బు పట్టుకుని అల్లుడు బయటికి వెళ్ళిపోయాడు కూడా. అంతా అయ్యాక గొడవ ఎందుకన్నట్టు, శాంత ఊరుకోవే నీకు మతి లేదు అని పెద్ద కూతురు మీద కోపం చిన్న కూతురు మీద చూపించింది. భర్త ప్రవర్తనకి హేమకి చీమ కుట్టినట్టన్నా అవ్వలేదు. తన తమ్ముడి వల్ల జరిగిన పొరపాటుని తన మొహం చూసైనా సర్దుకోలేకపోయాడే భర్త అనే ఆలోచనే లేదు. మళ్ళీ తన భర్త గారి ప్రేమ గురించి మాట్లాడితే వినేవాళ్ళేమనుకుంటారోనన్న సిగ్గు లేదు. 2 రోజులన్నా అవ్వకుండానే తన దాంపత్యపు సొగసు గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఎంత పెద్ద విషయం మీద కూడా భర్తతో ఘర్షణలు తలెత్తనివ్వదు. మళ్ళీ ఇంట్లో అందరితోటి ఘర్షణ పడుతూనే ఉంటుంది. పోట్లాటలు ఇష్టం లేని స్వభావమేమో అనడానికి వీల్లేదు. పోట్లాటలంటే జంకేమీ లేదు. భర్తతో మాత్రమే పోట్లాటలు, గొడవలు ఉండకూడదు. ఇద్దరూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇంటికి హంగు తెచ్చే వస్తువులు ఒక్కొక్కటి కొనుక్కుంటున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి స్కూటర్ మీద భర్త నడుము చుట్టూ భార్య, నడిచేటప్పుడైతే భార్య భుజాల మీద భర్త, చేతులు వేసుకుని షికార్లు, సినిమాలు, స్నేహితుల ఇళ్లకు రాకపోకలు. నోరు తెరిస్తే నా మిసెస్ నా మిసెస్ అని అయినా, మా వారు మా వారు అని ఆవిడ పలకరింతలు. ప్రేమించి పెళ్లి చేసుకుని చీకు చింత లేనట్టు అందరికీ కనబడతారు. తమ దాంపత్యం ప్రేమానురాగాలతో పొంగి పొర్లిపోయే దాంపత్యమని వాళ్ళు నమ్మి అందరినీ నమ్మమంటారు. సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళకి అదంతా బూటకం అని తెలిసిపోతూనే ఉంటుంది. హేమ ఒక బానిస, సురేంద్ర ఒక యజమాని. హేమ బొత్తిగా అంత కట్టుబానిసలా పడి ఉండకుండా అవసరమైన దానికల్లా కాస్త ఘర్షణకి దిగితే వాళ్ళ కాపురం కొంతైనా సహజంగా ఉండేది, కొంతైనా చక్కబడేది. శాంత తల్లి అయితే అలాగే ప్రవర్తిస్తుంది. శాంత తండ్రి స్వతహాగా మంచి మనిషే. కాస్త సాహిత్యం సంస్కారం తెలిసిన మనిషే. ఎంత సంస్కారవంతుడైనా అతను భర్త పరిధుల్లోనూ ఉన్నవాడే కాబట్టి ఇంట్లో ఏదో ఒక గొడవ రాక మానదు. శాంత తల్లి ప్రతి విషయానికి లొంగుబాటుతనం చూపించదు. తనకి ఒళ్ళు మండినప్పుడల్లా నిర్మోహమాటంగానే మాట్లాడుతుంది. శాంత పెద్దక్క కూడా తల్లి రకం మనిషే. సర్దుకుపోయే విషయాల్లో సర్దుకుపోతుంది కానీ చీటికి మాటికి మొగుడికి వంతపాడే కుక్క రకం మనిషి కాదు. తనకి నా న్యాయం తోచినట్టు అనిపిస్తే అతన్ని ధిక్కరించి కూడా పనులు చేసేస్తుంది. వాళ్ళ బంధువుల్లో ఒక పేద కుర్రాడి చదివించే విషయంలో భర్త వద్దంటే కూడా వినకుండా తన బంగారం కొంత అమ్మి డబ్బు సర్దింది. హరి చేతిలో 1000 రూపాయలు పోవడం లాంటి పని పెద్దక్క విషయంలో జరిగితే ఆ డబ్బు ఇమ్మని తండ్రిని చస్తే అడిగేది కాదు. చాలా విషయాల్లో వివేకంగా ఉంటుంది. ఊరికే మాట్లాడేటప్పుడు మాత్రం అబ్బా పోనిద్దు, చీటికి మాటికి ఎక్కడ గొడవలు పెట్టుకుంటాం అంటుంది కానీ సందర్భం వస్తే చూసి చూడనట్టు ఊరుకోదు. చిన్నక్క దాంపత్యమే పెద్ద పాఠశాల శాంతకి. సురేంద్రుని చూసినప్పుడల్లా అమ్మో ఇలాంటి మనిషితో బతకడం అయితే ఇంకేం లేదు, సర్వనాశనమే అనిపించేది శాంతకి. పెళ్లి చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట. ఇందిరలా కాకుండా చిన్నక్కలా కాకుండా అని హెచ్చరికలు చేసుకునేది చాలా కాలం. దానికి తోడు శాంతకి తటస్థపడ్డ పెళ్లి సంబంధాలు గొప్ప జ్ఞానోదయం కలిగించాయి ఆ అమ్మాయికి. 2 ఏళ్ల క్రిందట పెద్దక్క ఒక సంబంధం తీసుకొచ్చింది శాంతకి. ఆ పెళ్ళికొడుకు ఆవిడకి అత్తగారి వైపు బంధువు. ఆర్మీలోనో నేవీలోనో ఎందులోనో పెద్దక్కకి సరిగ్గా తెలీదు కానీ ఆ పెళ్ళికొడుక్కి ఎందులోనో పెద్ద ఉద్యోగం. నెల్లాళ్ల పాటు సెలవుల్లో వచ్చాడతను. సెలవులు అయిపోయేటప్పటికి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పిల్ల సిద్ధంగా లేదు. ఇంకా సెటిల్ చేసుకోవాలి పిల్లని వెతికి. అతని పెళ్లికి ముఖ్య షరతేమిటంటే ఆ నెలలో 24వ తారీఖులోగా పెళ్లి అయిపోవాలి. సెలవులు నెలాఖరు వరకే కాబట్టి పెళ్ళయ్యాక 4-5 రోజులు భార్యతో గడపాలి కాబట్టి ఎలాగైనా 24లోగానే పెళ్లి అయిపోవాలి. పెళ్ళయ్యాక 4 రోజులు అత్తారింట్లో ఉండి నెలాఖరుకి వెళ్ళిపోతాడు. తను వెళ్ళాక వారం రోజుల్లో అత్తారు పిల్లని కాపురానికి పంపేయాలి. ఆ సంబంధం శాంతకి కుదిరితే గొప్ప అదృష్టం అనుకుంది పెద్దక్క. శాంత ఇంకా 4-5 ఏళ్ల క్రిందటి శాంతలాగే ఉందని పెద్దక్క ఉద్దేశం. చెల్లెలికి గొప్ప సంబంధం కుదిర్చానని పొంగిపోతూ అప్పటికప్పుడు ప్రయాణమై వచ్చేసింది.
ఆ రోజు 16వ తారీఖు. 24 నాటికి అంటే వారం రోజుల్లో పెళ్లి చేసేయాలి. ఇంత తొందరగా ఎలా చేస్తామే అని ఆశ్చర్యపడింది తల్లి. తండ్రి కూడా సంకోచిస్తుంటే, డబ్బుంటే ఎంతసేపు నాన్న, ఏదో ఒక హోటల్‌కి ఆర్డర్ ఇచ్చేస్తాం. ఒక కళ్యాణ మండపం మాట్లాడుకుందాం. పల్లెటూళ్ళలో లాగా మనమేమన్నా పందిళ్ళు, పాకలు వెయ్యాలా? ఒక్క పూట బజారుకి వెళ్ళామంటే ఎన్ని బట్టలైనా, ఎన్ని నగలైనా కొనుక్కోవచ్చు. డబ్బుండాలి కానీ ఎంతసేపు అని కూతురు ఉత్సాహంతో పొంగిపోతూ చెప్తుంటే, పెళ్ళికూతురి తల్లిదండ్రులకు ఉత్సాహం వచ్చేసింది. శాంత ఇక్కడ ప్రాక్టీస్ చేస్తోందిగా, పెళ్ళవగానే అక్కడికి వెళ్ళాలంటే ఎలాగమ్మా? అని తండ్రి ఇంకో సందేహం వెలిబుచ్చాడు. ఆ! ఏం ప్రాక్టీసులిద్దరూ అని భార్య అడ్డుపడింది. 200, 300 ఇస్తాడు సీనియరు. దాని ఖర్చులకే సరిపోదు. ఏం ప్రాక్టీసు, దాని మొహం ప్రాక్టీసు. మంచి సంబంధం దొరికినప్పుడు చేసేస్తే పోతుంది. కుర్రాడు చాలా అందంగా ఉంటాడు నాన్న. చాలా బుద్ధిమంతుడు. నాకు మరిది వరసేగా, వదినా వదినా అని ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ తిరుగుతాడు అంటూ ఆ కబుర్లే చెప్పింది పెద్ద కూతురు. శాంత కోటి నుంచి వచ్చేటప్పటికి ఇల్లంతా పెళ్ళిళ్ళ కబుర్లతో చీదర చీదరగా ఉంది. అదిగో పెళ్ళికూతురు వచ్చేసింది అనే వేళాకోళంతో పెద్దక్క ఎదురొచ్చింది. కాసేపటికి సంగతంతా తెలిసింది శాంతకి. పెద్దక్క మాటలు వింటూంటే శాంతకి ఎంత కోపం వచ్చిందంటే, ఆ మాటలకు విలువిచ్చేదేమిటని మాట్లాడకుండా ఊరుకుంది. దాని అభిప్రాయం నువ్వే అడుగు అని తల్లి, తండ్రి పెద్ద కూతుర్నే పురమాయించారు. రాత్రి భోజనాలయ్యాక అక్కగారు చెల్లెలి దగ్గర చేరి అసలు సంగతి కదలేసింది. అంతా వర్ణించి వర్ణించి చెప్పుకొచ్చి, ఏ మాట చెప్పవేమే అని 4 సార్లడిగింది. నేనెందుకొచ్చాననుకున్నావు? నీ సంబంధం గురించే. వాళ్ళకి టెలిగ్రామ్ ఇవ్వాలి. తొందరగా వాళ్ళొచ్చి అన్నీ మాట్లాడుకుంటారు రేపు. పెళ్లి గురించి నేనేం ఆలోచించడం లేదిప్పుడు అంది శాంత. నువ్వు ఆలోచించడం ఏమిటి? పెద్దవాళ్ళు ఆలోచిస్తారా? నువ్వు ఆలోచిస్తావా? పెళ్లి చూసుకునే వాళ్ళు ఆలోచించాలా? ఇంకెవరో ఆలోచించాలా? అమ్మో! అంత దానివయ్యావా? సరేలే నువ్వే ఆలోచించు. నీ అభిప్రాయమే అడుగుతున్నాగా. మంచి సంబంధం అని నేనొచ్చా గానీ, మంచి సంబంధం అని నువ్వు నిర్ణయించేశాక ఇక నేను ఆలోచించేదేమిటి? అదేమిటే అంత కోపంగా మాట్లాడతావేమిటి? మంచి సంబంధం అని నేను నిర్ణయించడం ఏమిటి? అమ్మ, నాన్న కూడా అనుకున్నారు. వాళ్ళకి నచ్చకపోతే అసలు ఒప్పుకుంటారేమిటి? ఫలానా తారీఖులోగా పెళ్ళైపోవాలని షరతు పెట్టిన వాడి సంబంధం కూడా మంచి సంబంధమే అయితే. ఇక మంచిది కానిదేముంటుంది ప్రపంచంలో? చేసుకునే పిల్లెవరో నిర్ణయం కాలేదు కానీ, ముందు పెళ్లి తారీఖు మాత్రం నిర్ణయం అయిపోయింది. మరి సెలవులు లేకపోతే ఏం చేస్తాడు పాపం? పిల్లలకేమిటి బోలెడు మంది దొరుకుతారు. ఈలోగా ఎవరినో ఒకరిని సెటిల్ చేసుకుంటారుగా. పెద్దక్క ఈ చెత్త నేను మాట్లాడలేను కానీ నువ్వెళ్ళు. నేను చదువుకోవాలి. అయితే ఈ సంబంధం నీకిష్టం లేదా? ఏమన్నా మతిపోయిందా నీకు? చెప్పేది సరిగ్గా వినకుండానే మాట్లాడేస్తావేమిటి? మా పిన్నత్తగారు నా మొహం చూసి ఒప్పుకున్నారు కానీ, లేకపోతే ఈ సంబంధం అసలు మన దాకా వచ్చేస్తుందనుకున్నావా? నీ మాటలు వినడానికే నాకు చేదరొస్తోంది. ఇక చాలు గాని వెళ్ళు. నా మాట వినవే. నిక్షేపం లాంటి సంబంధం. 2000 జీతం అతనికి. పోనీ రేపొద్దున చెప్పు బాగా ఆలోచించుకుని. తొందరేముంది? ప్రపంచంలో ఇంతకన్నా చెత్త మనిషి ఇంకొకడుండడు అని ఆ సంగతి చెప్పటానికి రేపొద్దున దాకా ఎందుకు? చెప్పేశాను వెళ్ళు. ఎప్పుడు నేర్చావేమిటి ఇన్ని మాటలు? నువ్విలా మాట్లాడతావని తెలిస్తే నేను పరిగెత్తుకొచ్చేదాన్నే కాదు అని నిష్ఠూరంతో పెద్దక్క తెల్లారగట్లే వెళ్ళిపోయింది. ఆ సంబంధం గురించి ఎన్నాళ్ళు ఆశ్చర్యపడిందో శాంత. ఫలానా తారీఖులోగా పెళ్ళవ్వాలట. ఫలానా పిల్ల కావాలని కాదు. ఏ పిల్లైనా అభ్యంతరం లేదు. డబ్బు బరువుతో రావాలి పిల్ల. నోట్లో నాలిక లేని ఏ పిల్లనో కుదిర్చేస్తారు. చేసేస్తారు, పంపేస్తారు. ఆ పిల్లని తలుచుకుంటే ఎంత జాలేసిందో శాంతకి. ఇంకోసారి కూడా ఇంకో విచిత్రమైన పెళ్ళికొడుకు తగిలాడు శాంతకి. అతను ఒకరోజు మధ్యాహ్నం వేళ శాంత తండ్రితో పని ఉండి వచ్చాడు. శాంత అప్పటిదాకా ముందు గదిలో సోఫాలో పుస్తకం చదువుకుంటూ పడుకుని అక్కడే నిద్రపోయింది. కాలింగ్ బెల్ మోగితే శాంత తండ్రి వెళ్ళి తలుపు తీసి ఆ గదిలో శాంత నిద్రపోతోందని వచ్చిన వ్యక్తిని ఆ గదిలోంచి పక్క వరండాలోకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడాడు. అంతలో శాంతకి మెలకువ వచ్చి ఆ గదిలోంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆ వచ్చిన వ్యక్తి శాంత తండ్రికి బాగా తెలుసు. ఈయన బ్యాంక్ ఆఫీసర్ కాబట్టి బ్యాంకు అప్పు సంగతేదో మాట్లాడడానికి వచ్చాడతను. చదువుకున్నవాడే, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఒకే కులం వాడు. అతను వెళ్ళాక 4 రోజులకి ఒక ఉత్తరం రాశాడు ఈ ఆఫీసర్ గారికి.
మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూశాను. మీకు అభ్యంతరం లేకపోతే అనే ధోరణిలో రాశాడు. ఎప్పుడు చూశాడు అతను శాంతని అని తల్లి, తండ్రి ఆశ్చర్యపడ్డారు. అతను వచ్చింది ఒక్కసారేగా. అప్పుడసలు శాంత లేదనుకుంటానే ఇంట్లో. బెల్లు మోగితే నేనే తలుపు తీసి వరండాలో కూర్చోబెట్టి ఆ! శాంత ఆ గదిలో నిద్రపోతోందనే వరండాలో కూర్చోబెట్టాను. ఓహో! అప్పుడు చూశాడన్నమాట అని జరిగిందంతా అర్థం చేసుకుని తండ్రి సంతృప్తి పడ్డాడు. ఆ సంగతి విని శాంత నిర్ఘాంతపోయింది. నిద్రపోతోన్న మనిషిని కొన్ని సెకన్ల పాటు చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? గదిలోంచి 2 అడుగులు నడిచిన కాలంలో చూసి ఆహా! ఎంత ఘోరమైన మనుషులున్నారు ఈ ప్రపంచంలో అని ఆ విషయం నమ్మలేనంత ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తండ్రి అతని ఉత్తరం ఇవ్వబోతుంటే తీసుకోకుండా అక్కర్లేదు తెలుసు అమ్మ చెప్పింది అంది. అలా కాదు నువ్వు ఒక్కసారి చూడు. చూడ్డం ఎందుకు? నాకేం ఇంట్రెస్ట్ లేదు. అదేమిటమ్మా అతన్ని గురించి నీకేం తెలుసు? పీహెచ్‌డీ చేశాడు. గెజిటెడ్ ర్యాంక్‌లో ఉద్యోగం. చాలా బుద్ధిమంతుడు. ఆ గొప్పలన్నీ నాకక్కర్లేదు నాన్న. నాకిష్టం లేదన్నాగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తండ్రి ఆశ్చర్యపడ్డాడు. అతన్ని గురించి తెలుసుకోకుండానే ఇష్టం లేదంటుందేమిటి? అని భార్య దగ్గర విసుక్కున్నాడు. ఆ మర్నాడు తల్లి, తండ్రి కలిసి మళ్ళీ ఆ మాట ఎత్తితే నిన్న చెప్పేశాగా అని శాంత మళ్ళీ ఆ జవాబే చెప్పింది. తల్లికి కోపం వచ్చి ఇష్టం లేదు అని పాడతావేమిటే? ఎంత మంచి సంబంధాలొచ్చినా అక్కర్లేదు పొమ్మంటే ఇంకెక్కడి నుంచి ఊడిపడతాయి? నీకిప్పుడు 24 7 వస్తోంది తెలుసా? అంది. 24 కాదు 34 వస్తే మాత్రం నాకిష్టం లేని మనిషిని చేసుకుంటానా? అని శాంత అంతకన్నా కోపంగా సమాధానం చెప్పింది. నీకిష్టం లేకుండా ఎవరు చేస్తారమ్మా ఇప్పుడు? అని తండ్రి కూతుర్ని శాంతపరచాలని చూసి, ఎందుకిష్టం లేదో చెప్పు? అతన్ని గురించి నీకేం తెలుసు? ఇష్టం లేదనటానికి అని మెత్తగా అడిగాడు. అతన్ని గురించి నాకేమీ తెలీదంటున్నావు కదా! అంత తెలియని వాడిని పెళ్ళెలా చేసుకుంటాను? అంది శాంత. తండ్రితో చాలా చనువుగా మాట్లాడడం చిన్నప్పటి నుంచి అలవాటే. పిల్లలంటే ఆయనకి చాలా ముద్దు. పిల్లల మీద పెత్తనాలు చెయ్యటం ఆయన ఎన్నడూ చెయ్యడు. అది కాదమ్మా! అతన్ని గురించి నాకు తెలుసుగా చాలా బుద్ధిమంతుడు. చాలే నాన్న నిద్రపోయే మనిషిని చూసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి మనిషి అనుకోవాలి అతన్ని? అప్పుడు పెద్దక్క వచ్చినప్పుడు ఇలాగే చేశారు. ఫలానా తారీఖులోగా పెళ్లి చేసేయాలన్న ఆశ్చర్యం లేదు. మీకు నిద్రపోయేటప్పుడు చూసి పెళ్లి చేసుకుంటానన్న ఆశ్చర్యం లేదు. వాళ్ళే బుద్ధిమంతులు మీకు. నేనలాంటి బుద్ధిమంతురాలిని కానులే. వాళ్ళని మెచ్చుకోవడానికి, తలుచుకోవడానికే అసహ్యం వేస్తోంది నాకు. ఇలాంటి ఎంత బుద్ధి లేకపోతే పెళ్లి చేసుకోవాలి? నాన్న నువ్వతనికి చివాట్లు పెడుతూ జవాబు రాయడం పోయి నన్ను పెళ్లి చేసుకోమంటావేమిటి? అంది శాంత కోపంగా. తండ్రి ఆశ్చర్యపడ్డాడు. కూతురు అలా మాట్లాడడం ఆయనెప్పుడూ వినలేదు. శాంత పెద్దవాళ్ళ ఇద్దరి లాంటిది కాదని తెలుసు కానీ, పెళ్లి విషయంలో ఇలా ఆలోచిస్తోందని తెలీదు. ఆ పెళ్లి ప్రయత్నాలు ప్రారంభమవ్వడం కూడా అప్పుడే మొదలు కాబట్టి శాంత అభిప్రాయాలు అంత స్పష్టంగా బయటపడడం కూడా అప్పుడే మొదలు. దీనికసలు మతిపోతోంది రోజురోజుకి అని తల్లే విసుక్కుంటూ అంది. పెళ్లి చూపులు ఎలాగూ ఉంటాయిగా, అప్పుడు అతను చూస్తాడు, నువ్వు చూస్తావు. హేమ పెళ్ళప్పుడు అలాగే జరిగిందిగా అని ఆ పెళ్లి చూపుల మార్గం శాంతకు తెలీదన్నట్టు పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసింది. లాభం లేదు. మీ భాష వేరు, నా భాష వేరు అని శాంత చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది అలా మాట్లాడుతోంటే పెళ్లి చూపులు కూర్చుంటుందనుకుంటున్నావా? అని తండ్రి తల్లి మీద విసుక్కున్నాడు. పెళ్లి చూపులు కూర్చోదా? మరెలాగా? అని తెల్లబోయింది తల్లి. మరెలాగో తండ్రికి కూడా అర్థం కాలేదు. మరెలాగా అని కూతుర్ని అడిగితే పోయేదానికి ఇద్దరూ తెగ ఆలోచించి తలలు బద్దలుగొట్టుకున్నారు. 4 నెలలు గడిచి అంతా పాతబడ్డాక తండ్రి మళ్ళీ ఒక గొప్ప సంబంధానికి ముగ్ధుడైపోయి ఆ పెళ్ళికొడుకు ఫలానా రోజు పిల్లని చూడడానికి వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. పెళ్లి చూపులంటే శాంత ఒప్పుకోదు కాబట్టి ఆదివారాలైతే శాంత ఇంట్లోనే ఉంటుందని ఆ కార్యక్రమం ఒక ఆదివారం పూట ఏర్పాటు చేశాడు. పెళ్లి వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చినట్టు వస్తారు. ఇంట్లో అందరినీ చూసినట్టే ఆ అబ్బాయి శాంతని చూస్తాడు. శాంత కూడా అతన్ని చూస్తుంది, మాట్లాడుతుంది. అలా పరిచయమవుతుంది అతనితో. తరువాత కూడా అతను అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఒక నెల రోజులు అయ్యేటప్పటికి అతన్ని చేసుకోవటానికి శాంత ఒప్పుకుంటుంది. అది బ్యాంక్ ఆఫీసర్ గారి ఊహాగానం.
లాయర్‌గా పనిచేస్తూ, లోకాన్ని చూస్తూ స్వతంత్ర భావాలు నేర్చుకుంటోన్న కూతురికి పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయాల్సిన బాధ్యత తన భుజస్కంధాల మీదే ఉందనుకున్నాడు తండ్రి. అది ఆయన తెలివి తక్కువ. తీరా ఆ ఆదివారం ఆయన ఆ ముసుగు పెళ్ళికొడుకు కోసం ఎదురు చూస్తోండగా శాంత చెప్పులు వేసుకుని బయటికి బయలుదేరటంతో కార్యక్రమమంతా గందరగోళమైంది. శాంత ఎక్కడికెళ్తున్నావు? అని తండ్రి కంగారు పడ్డాడు. పిక్చర్‌కి అని శాంత ఆగింది. కొంచెం కంగారు తగ్గి ఏ పిక్చర్‌కి? అని నిదానంగా అడిగాడు ఆయన. సత్యజిత్ రాయ్ పిక్చరు అని శాంత వివరాలు చెప్పి ఉషా థియేటర్ దగ్గర ఉంటుంది అంది. పిక్చర్‌కేగా అమ్మా! రేపెళ్ళొచ్చులే. లేకపోతే ఫస్ట్ షోకెళ్దువు గాని. ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు. కాసేపుండు అని తండ్రి తడబడుతూ అన్నాడు. నీ ఫ్రెండ్స్ వస్తే నేనెందుకు నాన్నా? ఇంట్లో ఎవరూ లేకపోతే ఏం బాగుంటుంది? హరి ఎటో పోయాడు. కొంచెం కాఫీలవి ఇవ్వటానికి అమ్మకి సాయం ఎవరు చేస్తారు? నువ్వు చెయ్యి నాన్నా. ఆ పిక్చర్ ఇవాళ మార్నింగ్ షోతో అయిపోతోంది. నేను ఆగడానికి వీల్లేదు అని శాంత మళ్ళీ బయలుదేరబోయింది. అప్పటిదాకా మౌనంగా ఉన్న తల్లికి కోపం వచ్చి, ఏమిటమ్మా చేత్తుంటే అంత నిర్లక్ష్యమేమిటే? కాస్త సినిమా మానడానికి పెద్ద గొడవ చేస్తున్నావేమిటి? అని భర్తకి వంతపాడింది. శాంతకి ఒళ్ళు మండిపోయింది. అవసరం వస్తే మానొచ్చు. ఇప్పుడేం అవసరం వచ్చింది? ఇద్దరు మనుషులకు కాఫీలివ్వడానికి నేననుకున్న పని మానుకోవాలా? ఇద్దరన్నానే కానీ ఇద్దరొస్తారో, ముగ్గురొస్తారో? పోనీ ముగ్గురైతే మాత్రం నువ్వు కొంచెం సాయం చెయ్యకూడదా? అబ్బా! సాయానికి కాదమ్మా! వాళ్ళతో ఏమన్నా మాట్లాడాలి కదా! ఒకతను నీలాగే లాయరు ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక్కడేదో పని ఉండి కొన్నాళ్ళు ఇక్కడుండడానికి వచ్చాడు. నాకు బాగా తెలిసిన వాళ్ళేలే. మా అమ్మాయి కూడా జూనియర్‌గా చేస్తోందని మాట వరసకి అంటే అలాగా అని ఒకసారి నీతో మాట్లాడతానన్నాడు. అప్పటికి అర్థమైంది శాంతకి అదంతా పెళ్లి చూపుల తతంగం అని. తనకి చెప్పకుండానే తనకి పెళ్లి చూపులు ఎంత కోపం వచ్చిందో శాంతకి. సరేలే నాన్న ఇంకా ఉంటాడుగా అతను, తర్వాత మాట్లాడతాలే. సత్యజిత్ రాయ్ పిక్చర్ మానేసుకుని అతనితో ఈ పూటే మాట్లాడాల్సినంత ప్రాణాల మీదకేమొచ్చింది? దాని లాయర్ పాయింట్లకి మనం ఎక్కడ జవాబు చెప్పగలం? అని తల్లి కొంచెం నవ్వింది. తండ్రి బ్రతిమాలే ధోరణిలోకి దిగాడు. పిక్చర్లు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయిలేమ్మా! వస్తే మాత్రం ఇవాళ మానేసి మళ్ళీ ఎప్పుడో వచ్చేదాకా ఆగాలా? 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం దీనికోసం. అంత ఎదురు చూసేదానివి ఆఖరి రోజు దాకా ఎందుకున్నావే? వెధవ గడుస్తనం నిన్నో మొన్నో చూడకపోయావా? అని తల్లి ఖయ్యమంది. ఈ వారం ఆఫీసులో పని చాలా ఎక్కువగా ఉండి వీలు కాలేదు. వెళ్ళిపోయేదైతే ఎలాగో అడ్జస్ట్ చేసుకుని చూసేవాళ్ళం కానీ ఇవాళ ఉంటుంది కదా అని ఊరుకున్నాం. మరి అతన్ని రమ్మని చెప్పేశానే ఈ పూట అని తండ్రి కొంచెం ఇబ్బందిలో పడ్డట్టు అనుకున్నాడు. కూతురు తప్పకుండా జాలిపడుతుంది అనుకున్నాడు. నీది చాలా తప్పు నాన్న. నాకు సంబంధించిన ప్రోగ్రాం పెట్టేటప్పుడు నన్నడిగి సెటిల్ చెయ్యాలి. అలాగైతే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. పోనీ రాత్రైనా చెప్పావా? నాకు కుదరదని చెప్పేదాన్ని. పొద్దున్నే నువ్వతనికి కబురు చేయటానికి వీలుండేది. అయినా వాళ్ళు నా కోసమే వస్తున్నారా ఏమిటి? నువ్వు, అమ్మ మాట్లాడండి. మేం మాట్లాడతామనుకో, అతను నీతో గూడా మాట్లాడాలనుకుంటున్నాడుగా. అనుకుంటే రేపు సాయంత్రం రమ్మను. నేనిప్పుడు ఉండను. తండ్రికి కోపం వచ్చి మాట్లాడకుండా ఊరుకున్నాడు. చేసిన తప్పు చేసి పైగా నిష్కారణంగా తన మీద కోపం తెచ్చుకోవటం చూస్తే శాంతకి తండ్రి మీద చాలా కోపం వచ్చింది. కోపం రావాల్సింది నీకు కాదు నాన్న, నాకు రావాలి. ఇదంతా పెళ్లి చూపుల వ్యవహారమని ఎప్పుడో తెలిసిందిలే అంది కోపంగా. ఎవరన్నారమ్మా? అని తండ్రి దబాయించాలని చూశాడు. ఎవరూ అనక్కర్లా. నాకే తెలిసింది. నువ్విలాంటి గూఢచారి పెళ్ళికొడుకుల్ని తీసుకొచ్చావంటే నేను ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడను తెలుసా? అప్పుడు మీకింకా అవమానం అవుతుంది. ముందే చెబుతున్నాను. తర్వాత నన్నంటే లాభం లేదు. ఇంకెప్పుడు నా కోసం ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. ఇలాంటి పద్ధతులేవీ నాకిష్టం లేదు. కూతురి కోసం పెళ్లి ప్రయత్నాలు చేయడం కూడా తప్పేనా? అని తల్లి ఆశ్చర్యపడింది. కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేసేది కూతురికి తెలియకుండానా? అంత రహస్య ప్రయత్నాలు చేసి ఎవరికి చేస్తారు పెళ్లి? అసలు ఈ పెళ్లి చూపులవి నాకిష్టం లేదని చెప్పానా లేదా? ఇష్టం లేదంటే సరిపోతుందా? పెళ్లి పెటాకులు లేకుండా ఉంటావా? అంది తల్లి వెటకారంగా. ఈ బొమ్మలాట పెళ్లి చూపులు లేకపోతే పెళ్ళే అవ్వదా? అవ్వకపోతే పోనియ్యి. ఇలాంటి పెళ్ళయితే నాకక్కర్లేదు. పోనీలే అమ్మా! నీకిష్టం లేకపోతే చేసుకోవద్దులే. ఈ ఒక్కసారికి ఆగు. ఇంకెప్పుడు ఇలా చెయ్యనులే
అని తండ్రి బతిమాలుతూ అన్నాడు. ఆగుతాననుకో, ఆగినా నేను వాళ్ళ దగ్గరికి మాత్రం రాను నాన్న. అయితే నిన్నాగమనేది ఎందుకు? అదే నేను అనేది. ఆగి ఏం చెయ్యాలి? పెళ్లి చూపులకి కూర్చుంటాననుకుంటున్నావా నాన్న నేను? తండ్రి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. కూతురు అంత పట్టుదలగా ఉంటుందని ఆయనకి తెలీదు. వాళ్ళతో ఓపెన్‌గా చెప్పేయి నాన్న. మా అమ్మాయికి ఇలాంటివేమీ ఇష్టం లేదు. నాకు సరిగ్గా తెలియక ఇదంతా ఏర్పాటు చేశాను. సారీ అని చెప్పెయ్యి. ఫెయిర్‌గా ఉంటుంది అని వాచి చూసుకుని అయ్యో 10 నిమిషాలు లేటయిపోయింది మీ మూలాన అని గబగబా గేటు వైపు పరిగెత్తింది శాంత. సరిగ్గా అప్పుడే గేటు ముందు ఒక కారు ఆగింది. అందులోంచి ఎవరెవరో దిగుతోంటే శాంత వాళ్ళని పట్టించుకోకుండా కారుని తిరగేసుకుని వెళ్ళి రోడ్డు మీద ఖాళీగా వస్తున్న ఆటో పిలిచి ఎక్కేసింది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.